श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः. రెగ్యులర్ వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతిపురంలో కూడా మనం 233వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 234వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణంతిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకా భయంకరం. गुरु साईनाथ महाराज की जय. व्यास उवाच भूतग्रामे नियुक्तं यत् तदेतत्कीर्तितं मया ब्राह्मणस्य यत्कृत्यं तत्ते वक्ष्यामि తత్శృణు. వ్యాసుడు చెప్తున్నాడు, ప్రాణికోటికి సంబంధించి నీవు అడిగిన దాన్ని వివరించాను. ఇక్కడ బ్రాహ్మణుల యొక్క కర్తవ్యాన్ని కూడా చెప్తాను, విను. జాత కర్మ ప్రభృత్యస్య కర్మణాం దక్షిణావతాం క్రియా స్యాదా సమావృత్తే ఆచార్యే వేదపారగే. బ్రాహ్మణుడు పుట్టినాటి నుండి సమావృత్తి వరకు సర్వ సంస్కారాలని కూడాను వేదవేత్త అయిన ఆచార్యుడి సమక్షంలో జరిపించాలి. ఆచార్యుడికి తగిన దక్షిణ ఇవ్వాలి. కడుపులో పడ్డనాటి నుంచి నిషేకం నుండి నివృత్తి వరకు అన్నమాట. అన్ని సంస్కారాలని కూడాను ఆచార్యుల సమక్షంలో జరిపించాలి, తగిన దక్షిణ ఇవ్వాలి. అధీత్య వేదానఖిలాన్ గురు శుశ్రూషణే రతః గురూణామనృణాన్ భూత్వా సమావర్తేత యజ్ఞవిత్. బాల్యంలో గురు శుశ్రూష తత్పరుడై విముక్తుడై యజ్ఞవేత్తై సమావర్తన తర్వాత ఇంటికి మరలాలి. బ్రాహ్మణ ధర్మాలు చెప్తున్నాడు వ్యాసులు వారు. కడుపులో పడ్డ నాటి నుంచి ఈ ప్రపంచం విడిచి వెళ్లేంత వరకు అన్ని సంస్కారాలని ఆచార్యుల సమక్షంలో ధరిపించాలి బ్రాహ్మణుడికి, తప్పనిసరి. అలానే బాల్యంలో గురు శుశ్రూష తత్పరుడై ఉండాలి. తర్వాత సర్వవేదాల్ని అభ్యసించాలి. గురుదక్షిణ ద్వారా, గురుకు దక్షిణ ఇవ్వడం ద్వారా గురువు యొక్క రుణం నుండి విముక్తుడై యజ్ఞవేత్తయ్యి సమావర్తన హోమం తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఆచార్యేణాభ్యనుజ్ఞాతః చతుర్నామేకమాశ్రమం
ఆ విమోక్షాత్ శరీరస్య సోవతిష్ఠేత్ యథావిధి. గురువు గారి అనుమతిని పొంది ఏదో ఒక ఆశ్రమాన్ని ఆశ్రయించవచ్చు, బ్రహ్మచారిగా కూడా కొనసాగించవచ్చు అని చెప్పారు ఇందులో భారతంలో. గృహస్థ వానప్రస్థ సన్యాసాలు నేరుగా సన్యాసం కూడా స్వీకరించవచ్చుట చెప్పారు. శంకరాచార్యులు లాంటి వాళ్ళు చేశారు కదా. శాస్త్రోక్తంగా ఆచరించి జీవించినంత కాలం దానిలోనే నిలవాలి. ప్రజా సర్గేణ ధారయిష్య అంటే ఒకవేళ సన్యాసాశ్రమం తీసుకుంటే మళ్ళీ చివరి దాకా జీవించినంత దాకా దానిలోనే ఉండాలి, మళ్ళీ వెనక్కి రాకూడదు. అట్లా ప్రజా సర్గేణ ధారయిష్య బ్రహ్మచర్యేణ వా పునః వనే గురు సఖా సేవ యతి ధర్మేణ వా పునః. వివాహం ఆడాలి, సంతానం పొందాలి, లేదా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండవచ్చు, లేదా గురు సన్నిధిలో వానప్రస్థుడై ఉండవచ్చు, లేదా సన్యాసం తీసుకోవచ్చు. స్పష్టంగా చెప్పారన్నమాట. ఏదో ఒక మార్గంలో జీవించాలి. గృహస్థస్వేష ధర్మాణం సర్వేషాం మూలముచ్యతే ఎత్ర పక్వకషాయో హి దాంతః సర్వత్ర సిద్ధ్యతి. మనం ఏమనుకుంటాం? తప్పు అనుకుంటాం. పెళ్లి చేసుకోకుండా సన్యాసాశ్రమం, ఇందులో క్లియర్గా చెప్పారు ఏ ఆశ్రమం అయినా నేరుగా స్వీకరించవచ్చట. సన్యాసాశ్రమమే కాదు, వానప్రస్థాశ్రమానికి కూడా వెళ్ళొచ్చు. అంటే ఎక్కడైతే పెళ్లి చేసుకొని సన్యాసం తీసుకుంటాం యథావిధి. అది ఇలా కూడా ఈ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు. చేసుకోకుండా కూడా 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఏ ఆశ్రమాన్నైనా స్వీకరించవచ్చు అని. గృహస్థస్వేష ధర్మాణం సర్వేషాం మూలముచ్యతే ఎత్ర పక్వకషాయో హి దాంతః సర్వత్ర సిద్ధ్యతి. ఈ ధర్మాలకన్నింటికీ గృహస్థ ధర్మం మూలం. దానితో రాగద్వేషాలను తొలగించుకొని జితేంద్రియుడైన వాడు అన్నిటా సిద్ధి పొందగలడు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే గృహస్థాశ్రమం స్వీకరిస్తే రాగద్వేషాలని పోగొట్టుకోవచ్చు. లేకపోతే అవి మనం వెంట ఉంటాయి. అదే అన్నమాట. ప్రజవాన్ శ్రోత్రియో యజ్వా ముక్తేవ రుణస్త్రీభి అధాన్యానాశ్రమాన్ పశ్చాత్ పూతో గచ్చేత కర్మిభి. బ్రాహ్మణుడు సంతానాన్ని పొంది పితృరుణాన్ని, అలానే వేదాలను నేర్చుకొని ఋషి రుణాన్ని, అలానే ఇంటికి యజమాని అయి దేవరుణాన్ని ఇలా తీర్చుకొని ముక్తుడై విహిత కర్మల ద్వారా పవిత్రుడై ఇతరాశ్రమాల్లో ప్రవేశించడం మంచిది. పృథివ్యాం పుణ్యతమం విద్యాస్థానం తదావసేత్ యతే తస్మిన్ ప్రామాణ్యం గంతుం యశసి చోతమే. ఈ భూమండలంలో పరమ పవిత్రమైన స్థానంలో తాను జీవించాలి. అక్కడ ఆదర్శంగా జీవిస్తూ ఉత్తమ కీర్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి. తపసా వా సుమహత విద్యానాం పారణేన వా విజయా వా ప్రధానైర్వా విప్రాణం వర్ధతే సహ యావదస్య భవత్యస్మిన్ కీర్తిర్లోకే శస్కరి తావత్ పుణ్యకృతాం లోకాన్ అనంతాన్ పురుషో స్మృతే. తపస్సు వల్ల గాని, విద్యా పారంగత్వం వల్ల గాని, యాగాల ద్వారా గాని, దానాల ద్వారా గాని బ్రాహ్మణుడి యొక్క కీర్తి వర్ధిల్లుతుంది. యశోవర్ధకమైన కీర్తి లోకంలో నిలిచి ఉన్నంతకాలం బ్రాహ్మణుడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొంది అక్కడ అనంత సుఖాలని అనుభవిస్తాడు. అతని కీర్తి ఇక్కడ లోకంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం స్వర్గాది లోకాలు అనుభవిస్తాడని. అధ్యాపయేదధీత యాజయేత యచేతవా న వృద్ధా ప్రతిగృహ్ణీయాత్ నచ తద్యాత్ కథించన. బ్రాహ్మణ ధర్మాలున్నాయి 6. అవి అధ్యయనం, అధ్యాపనం, తాను నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పాలి. తర్వాత
యజనం యాజనం, తాను నిత్యం అగ్నిహోత్రుడై యజ్ఞం చేయాలి, ఇతరుల చేత చేయించాలి. తర్వాత దానం ప్రతిగ్రహం, దానం ఇవ్వాలి, దానం పుచ్చుకోవాలి. ఇవి స్థూలంగా బ్రాహ్మణ ధర్మాలు. అయితే ఈ విధంగానే జీవించాలి. ఎప్పుడు కూడా ఏదో ఆషామనిషిగా స్వీకరించడం అనేది ఉండకూడదు. యదా ఎక్కడో అత్యవసరమైనప్పుడు దానం గ్రహించాలి అని అర్థం. అలానే వృధాగా దానం కూడా చేయకూడదు, అంటే అపాత్రుడికి దానం చేయకూడదని చెప్తారు కదా, అది. యాజ్యత శిశుతో వాపి కన్యాయా వాధనం మహత్ యదా గచ్చేత్ దద్యాత్ నైకోస్నీయాత్ కథంజన. యాజనం వల్ల కానీ, అధ్యాపనం వల్ల కానీ, కన్యాశుల్కం తోటి కానీ డబ్బు ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని యాగాలు చేయడానికి, దానం ఇవ్వడానికి వినియోగించాలి. కానీ దాన్ని ఏ రీతిగా కూడా వాడుకోకూడదు. ఇంకోటి చెప్పారు చూసారా, అంటే యజ్ఞం చేయించడం వల్ల కానీ, మనం బోధించడం వల్ల కానీ, డబ్బు ఏదన్నా ఎవరన్నా ఇస్తే, కన్యాశుల్కంగా కానీ ఇస్తే, దాన్ని మన ఇంటికి ఉపయోగించుకోవద్దు. దాన్ని దానం ఇవ్వటానికే ఉపయోగించాలి. క్రతు యాగాలు చేయటానికి కానీ. రేపు మనం మిగతా వాటిని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో